తప్పనిసరిగా ఊరు వచ్చినందుకు మేము ఎంతో ఆనందంగా ఉంది మాకు. అయితే మాకు ఒకటే కోరిక ఉంది సార్. మేము చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఊర్లో బతికాము, ఇదే ఊర్లో ఉంటున్నాము. అయినా కూడా నేను దాదాపు తాపీ మేస్తున్నాను సార్. సిమెంట్ పని చేసుకున్నాను. నాకు వచ్చేది రోజుకి 500. ఈ 500లో నేను కరెంటు బిల్లుకి చెత్త పన్ను మరీ దారుణం సార్. ఎంత దారుణం అంటే మా ఊరిని తీసుకెళ్లి మున్సిపాలిటీలో కలిపేసి, కార్పొరేషన్లో కలిపేసి మా సంపాదన మొత్తం దోచుకుంటున్నారు సార్. కొంచెం ఇది ఒక్కటే దృష్టిలో పెట్టుకొని మా కుటుంబాన్ని కొంచెం ఆదుకోమని రిక్వెస్ట్గా అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మనం పోరాడాలి. తమ్ముడు మీరు అన్నట్టు ఈ ప్రభుత్వ తమ్ముడు జగన్ గారిని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ప్రతి సభలో నేను చెప్తా తల్లి, ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీ ఒక బులుగు బటన్, మళ్ళీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటాను. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుందని. ఎలా పోతుందో చెప్పాలి కదా. మన అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది, ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను తీసుకొచ్చారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు. చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. అన్ని ధరలు పెంచి బాధుడే బాధుడు. తాతే ఒప్పుకుంటున్నాడు. క్వార్టర్ బాటిల్ నుంచి మనం మాట్లాడదు ఆగుతానే. వస్తా అమ్మ కటింగ్ మాస్టర్ అన్న కదా. అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, ప్రమాదంలో ఎవరు చనిపోతే చంద్రన బీమా ఇచ్చేవారు బీమా మిత్రులు, అది కట్, పిల్లలు విదేశాల్లో చదువుకునేదానికి ఇచ్చిన విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్. ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. బాబు గారు పవన్ అన్న కూర్చుని చాలా స్పష్టంగా తీసుకున్న నిర్ణయం, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంవత్సరాల కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా, కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మనం తీసుకుంటున్నాము. పన్నుల భారం తగ్గిస్తాం. అమ్మ చాలా మంది అనుకుంటున్నారు ప్రభుత్వం అప్పు చేసి సంక్షేమం చేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. అప్పు ఎవరు కట్టాలి తల్లి? మనం కట్టాలా. ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ఉంటాడు, రేపు ఉండడు. కానీ అప్పు మన నెత్తిమైన ఉంటుంది శాశ్వతంగా. ఆ అప్పు కట్టేదానికే కరెంటు ఛార్జీలు పెరిగినాయి. ఆ అప్పు కట్టేదానికే ఈ రోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు తల్లి. 3132 కిలోమీటర్లు నడిచిన, నేను పాదయాత్ర చేసిన. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇస్తాం జరిగింది. ఇంకా మన గ్రామంలో సరిగా చేయట్ల కార్యక్రమం. లోగా ఉన్నారు అధ్యక్ష, స్పీడ్ పెంచాలి. బాబు సూపర్ 6 కార్యక్రమం మీ ఇంటికి వచ్చిందా? క్యాలెండర్ వచ్చిన చేతులు పైకి ఎత్తండి. ఊరించబ్బా, ఈయన ఎత్తుతున్నాడు. ఎంత అన్యాయం చూడు. స్టాక్ అంతా ఈయన ఇంట్లో ఉంటుంది, ఈయన ఎత్తుతాడు. ఇంట్లో పెట్టుకుని పంచట్లే కదా. వెళ్లే ముందర 2 గట్టిగా చెప్పి వెళ్తాలేదని 10 రోజులు ఇస్తాడు ప్రతి గడపకి. అమ్మ దాంట్లో పవన్ అన్న బాబు గారు కలిసి 6 హామీలు ఇచ్చారు. మొదటి హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ చెమటోచి కష్టపడి లక్షలు జమ చేసి పిల్లల్ని బాగా చదివించాం. ఈ రోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రైవేట్ ప్రభుత్వం స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాం. మూడో హామీ ఈ ప్రభుత్వం వచ్చి గ్యాస్ ధరలు పెంచేసింది. గ్యాస్ బండ పట్టుకోవాలంటేనే భయం వేసే పరిస్థితి. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగో హామీ ఇంట్లో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది.
అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే డ్వాక్రా సంఘాలు ఉన్నారు, లెక్కలు బాగా చెప్తారు కదా. ముగ్గురుంటే ఎంత వస్తుందమ్మా? 45,000 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తుంది. నేను అదే విధంగా రైతులను ఆదుకునేదానికి, ఆత్మహత్యలు లేకుండా చేసేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకా 6వ హామీ ఏంటి తల్లి? మర్చిపోయినారా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. అదే టికెట్ లేకుండా చెప్పాను. మహిళలు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణించవచ్చు. మంచి పని ఇప్పుడు వేయాలంటే. సో ఈ 6 హామీలమ్మా మా అధ్యక్షుల వారు నేను వెళ్ళిన వెంటనే 10 రోజుల్లో ప్రతి గడపకు వస్తారు, రిజిస్టర్ అవ్వండి. ఈ 6 హామీలు మీకు క్యాలెండర్ రూపంలో మీకు అందిస్తారు. ఒక పక్కన బాబు సూపర్ 6 అంటే పవన్ అన్న చంద్రబాబు గారు ఫోటోతో బాబు సూపర్ 6 హామీలు ఉంటాయి. ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంటుంది తల్లి, అది మీ ఇంట్లో పెట్టుకోండి. మన ప్రభుత్వం వచ్చినట్టునే అది నిలబెట్టుకుంటాం. మళ్ళీ మీ గడప తొక్కి చూడదల్లి ఇచ్చిన 6 హామీలు మేము 6 హామీలు నిలబెట్టుకున్నామని చెప్పుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను. అలా వచ్చే ఎన్నికల్లో మనకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, 2వ ఓటు శాసనసభ్యుడిగా నాకు. నేను ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన చంద్రశేఖర్ గారిని, ఒక యువకుడు, నాకన్నా కంటే 3-4 సంవత్సరాలు పెద్దవారు, మంచి పారిశ్రామికవేత్త, గుంటూరు పార్టీగా జయదేవ్ గారి తర్వాత వస్తూ జరుగుతుంది. మా ఇద్దరిని ఆశీర్వదించండి, దీవించండి. 5,350 ఓట్లతో నేను ఓడిపోయాను. దాని పక్కన 0 పెట్టి 53,500 ఓట్లతో గెలిపించి శాసనసభ పంపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను.